గేమ్ చేంజర్ మూవీ నుంచి రా మచ్చా మచ్చా సాంగ్ అయితే వచ్చింది. సాంగ్ అయితే అద్దిరిపోయింది భయ్య. ముఖ్యంగా ఈ సాంగ్ లోని మన రామ్ చరణ్ అన్న లుక్స్ కానీ ఆ స్టెప్స్ కానీ పిచ్చ పీక్స్ లో ఉన్నాయి. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే తమనన్న ఎవరినైతే డిసప్పాయింట్ అయితే చేయలేదు. హెలికాప్టర్ లో నుంచి రామ్ చరణ్ అన్న వచ్చే సీన్ అయితే లిటరలీ గూస్ బంప్స్ భయ్య. ఈ సీన్ చూసాక నాకైతే కేజీఎఫ్ లోని రాకీ అన్న ఎంట్రీ అయితే గుర్తుకొచ్చింది భయ్య. హెలికాప్టర్ ఎంట్రీ చూసాక నేనైతే ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయ్యా భయ్య. అదేంటంటే ఈ సినిమాలో మనకు రామ్ చరణ్ అన్న కలెక్టర్ ఆఫీసర్ గా అన్న లేదా సీఎం గా అన్న కనబడబోతున్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒక రోల్ అయితే మనకు రామ్ చరణ్ అన్న కనబడబోతున్నాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఈ సాంగ్ ప్రోమో ఇని చాలా మంది ఈ సాంగ్ బాలేదని చెప్పారు. కానీ ఈ సాంగ్ మొత్తం విన్నాక సీన్ రివర్స్ అయిందనమాట. ఎవరైతే ఈ సాంగ్ బాలేదు అన్నారో వాళ్ళే ఇప్పుడు ఈ సాంగ్ అదిరిపోయింది అంటున్నారు. డైరెక్టర్ శంకర్ కూడా ఏదో గట్టిగా అయితే ప్లాన్ చేయబోతున్నాడు. అండ్ ఈ సినిమాలో మనకు రామ్ చరణ్ అన్న డబుల్ యాక్షన్ లో అన్నా లేదా త్రిబుల్ యాక్షన్ లో అన్నా కనిపించబోతున్నాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. నాకు తెలిసినంత వరకు మూవీ టీం రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఏ మాత్రం డిసప్పాయింట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎన్నో ఏండ్ల చీకటికి పొద్దు పొడిచిందయ్యో ఇవ్వాలి అన్నట్టు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కి ఈ సాంగ్ తో అయితే పొద్దు పొడిచిందని చెప్పొచ్చు అనమాట. ఈ మాట ఎందుకు అంటున్నానంటే రామ్ చరణ్ ఆచార్య మూవీ తర్వాత ఈ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఏ మాత్రం అప్డేట్లు అయితే బయటికి రావడం లేదు. చిరాకు దుబ్బిన రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలోకి వెళ్ళి తిట్టడం జరిగింది. ఆ తర్వాత మూవీ టీం ఒక టైటిల్ కార్డ్ అయితే వేశారు. టైటిల్ కార్డ్ అయితే వేశారు కానీ మన రామ్ చరణ్ అన్న పోస్టర్ అయితే వేయలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ మళ్ళీ ఫైర్ కావడంతో రామ్ చరణ్ బర్త్డేకి ఒక పోస్టర్ ని వదిలారు. దీని తర్వాత మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ కావడం మొదలు పెట్టారు. దానికి మూవీ టీం ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ రిలీజ్ చేయలేదు. ఇంతలోపే జరగండి జరగండి అనే సాంగ్ లీక్ అవ్వడం జరిగింది అనమాట. లీక్ అయిన ఈ సాంగ్ పైన చాలా ట్రోల్స్ అయితే రావడం జరిగింది. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈ లీక్ అయిన సాంగ్ ని ఇప్పుడైనా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయండి అని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అడిగారు. మూవీ టీం దీనికి రియాక్ట్ అయ్యి ఇలా చెప్పడం జరిగింది. ఈ సాంగ్ ని మేము దీపావళికి రిలీజ్ చేస్తామన్నారు. తిరిగి చూస్తే ఇదే సాంగ్ దీపావళి కూడా రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ కావడం, దాని తర్వాత మళ్ళీ జరగండి సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ సాంగ్ తర్వాత మూవీ టీం నుంచి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ అయ్యి సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎర్రిప్పుకు దిల్రాజ్ ఎర్రిప్పుకు యశ్విష్ అని కామెంట్ చేయడం జరిగింది. దీనికి మూవీ టీం వెంటనే రియాక్ట్ అయ్యి గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ త్వరలో రాబోతుంది, అది కూడా ఈ సెప్టెంబర్ లో రాబోతుంది అని ఒక పోస్టర్ ని వదిలారు. కానీ ఒక పర్టికులర్ డేట్ ని అయితే మెన్షన్ చేయలేదు. దీనికి రామ్ చరణ్ ఫ్యాన్స్ వెంటనే ఫైర్ అయ్యారనమాట. దాని తర్వాత మూవీ సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో వదలడం అది ఎవరికి నచ్చకపోవడం జరిగింది. అదే ఫుల్ సాంగ్ ని చూడడంతో సాంగ్ అయితే అదిరిపోయింది మామ అంటున్నారు. చరణ్ అన్న ఫ్యాన్స్ ఆ మాత్రం ఫైర్ కావడంతో మూవీ టీం నుంచి ఈ మాత్రం అప్డేట్స్ వచ్చాయి. ఎనీవే సాంగ్ అయితే అదిరిపోయింది. ఈ సాంగ్ లోని రామ్ చరణ్ అన్న లుక్స్ స్టెప్స్ అయితే పిచ్చ పీక్స్ లో ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో. మరి మీకు ఎంతమందికి ఈ సాంగ్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్